హాయ్ అండి, వెల్కమ్ టు ఐరో హోమ్ స్టైల్ కుకింగ్. సింపుల్ అండ్ ఈజీ దొండకాయ వేపుడు ఎలా తయారు చేయాలనేది చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని నేను 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి నేను ప్రిపేర్ చేసిన ఫ్రై మసాలా పొడి వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకుంటున్నాను. దీని ఫుల్ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, కావాలన్న వాళ్ళు చెక్ చేయండి. అలాగే కొంచెం వాటర్ వేసుకొని మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాము. 5 మినిట్స్ తర్వాత చూసారు కదా, ఫ్రై మొత్తం దగ్గర పడిపోయింది కదా. ఫ్రై మసాలా మొత్తం రుచికి సరిపడే సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ఉడికించుకున్న దొండకాయ ముక్కలు వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకుందాము. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది. ఆల్రెడీ దొండకాయ ముక్కలు ఉడికిపోయినాయి కాబట్టి ఎక్కువ టైం అనేది పట్టదు. మన దొండకాయ వేపుడు రెడీ అయిపోయింది కదా. ఇంకా ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకుంటే సింపుల్ అండ్ ఈజీ దొండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.